ఈ వీడియోలో మనం సదస్సులు 2024-25కు సంబంధించి అన్ని పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన ప్రశ్నలను తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార మండలి అపెక్ శిఖరాగ్ర సదస్సు 2024కు ఆతిథ్యమిచ్చిన దేశం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, పెరు. ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార మండలి శిఖరాగ్ర సదస్సు 2024 నవంబర్ 15 మరియు 16 తేదీల్లో పెరు రాజధాని లిమాలో నిర్వహించారు. ఏషియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ ఎపెక్ ప్రధాన కార్యాలయం సింగపూర్లో ఉంది. ఎపెక్ స్థాపించబడిన సంవత్సరం 1989. ఇందులోని సభ్యదేశాల సంఖ్య 21. ఇందులో భారత్ సభ్యదేశం కాదు. అపెక్ శిఖరాగ్ర సదస్సు 2025 దక్షిణ కొరియాలో నవంబర్లో జరగనుంది. అపెక్ సమ్మిట్ 2024 పెరు, అపెక్ సమ్మిట్ 2025 దక్షిణ కొరియా. నెక్స్ట్ క్వశ్చన్, G20 శిఖరాగ్ర సదస్సు లేదా G20 సమ్మిట్ 2024కు ఆతిథ్యమిచ్చిన దేశం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, బ్రెజిల్. 19వ G20 శిఖరాగ్ర సదస్సు 2024 బ్రెజిల్లోని రియో డి జెనీరోలో నవంబర్ 18 మరియు 19 తేదీల్లో జరిగింది. 20వ G20 శిఖరాగ్ర సదస్సు 2025 దక్షిణాఫ్రికాలో నవంబర్లో జరగనుంది. G20 శిఖరాగ్ర సదస్సు 2023కు భారత్ ఆతిథ్యం ఇచ్చింది. భారత్ G20లో సభ్య దేశం. నెక్స్ట్ క్వశ్చన్, COP29 సదస్సుకు ఆతిథ్యమిచ్చిన దేశం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, అజర్బైజాన్. COP29 కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 29 లేదా ఐక్యరాజ్య సమితి వాతావరణ మార్పుల సదస్సు 2024 అజర్బైజాన్ రాజధాని బాకులో నవంబర్ 11 నుంచి 22 వరకు నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగం పెరుగుతోంది. 2050 నాటికి సోలార్ ఎనర్జీ తయారీ 20 రెట్లు వృద్ధి చెందుతుందని అంతర్జాతీయ సౌర కూటమి నివేదించింది. దాదాపు 100 కోట్ల మందికి ఆ రంగం స్థిర ఆదాయం కల్పించనుందని తెలిపింది. ఈ మేరకు బాకులోని COP29 సదస్సుకు హాజరైన కేంద్ర పర్యావరణ అటవీ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్, సహజ వనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి కర్మ షేరింగ్ సమక్షంలో అధికారికంగా ఈ నివేదికను విడుదల చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా ఎనర్జీ వీక్ 2025ను ఎక్కడ నిర్వహించారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, న్యూఢిల్లీ. ఇండియా ఎనర్జీ వీక్ 2025ను ఫిబ్రవరి 11 నుంచి 14 వరకు న్యూఢిల్లీలో నిర్వహించారు. నెక్స్ట్ క్వశ్చన్, బిమ్స్టెక్ యూత్ సమ్మిట్ 2025ను ఏ నగరంలో నిర్వహించారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, గాంధీనగర్. బిమ్స్టెక్ యూత్ సమ్మిట్ 2025ను గుజరాత్లోని గాంధీనగర్లో ఫిబ్రవరి 7 నుంచి 11 వరకు నిర్వహించారు. నెక్స్ట్ క్వశ్చన్, 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు లేదా బ్రిక్స్ సమ్మిట్ 2025కు ఆతిథ్యమివ్వనున్న దేశం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, బ్రెజిల్. 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు 2025 జూలై 6 మరియు 7 తేదీల్లో బ్రెజిల్లోని రియో డి జెనీరోలో జరగనుంది. నెక్స్ట్ క్వశ్చన్, బ్రిక్స్ కూటమిలో చేరిన 10వ సభ్యదేశం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, ఇండోనేషియా. ఇండోనేషియా బ్రిక్స్ కూటమిలో 10వ సభ్యదేశంగా అధికారికంగా చేరింది. భారత్, చైనా, బ్రెజిల్, రష్యా దేశాలు 2009లో బ్రిక్ కూటమిగా ఏర్పడ్డాయి. 2010లో దక్షిణాఫ్రికా ఈ కూటమిలోకి చేరడంతో బ్రిక్స్గా మారింది.
2024లో ఇరాన్, ఈజిప్ట్, ఇథియోపియా, యుఏఈ దేశాలు బ్రిక్స్ కూటమిలో చేరాయి. 2025లో ఇండోనేషియా అధికారికంగా చేరింది. ప్రస్తుతం బ్రిక్స్ కూటమిలోని సభ్య దేశాల సంఖ్య 10. అవి బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, యుఏఈ. నెక్స్ట్ క్వశ్చన్, 8వ హిందూ మహాసముద్ర సదస్సు లేదా 8th ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ 2025ను ఎక్కడ నిర్వహించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ఒమన్. 8వ హిందూ మహాసముద్ర సదస్సు 2025ను ఒమన్ రాజధాని మస్కట్లో ఫిబ్రవరి 16 మరియు 17 తేదీల్లో నిర్వహించారు. నెక్స్ట్ క్వశ్చన్, కృత్రిమ మేధ శిఖరాగ్ర సదస్సు లేదా ఏఐ యాక్షన్ సమ్మిట్ 2025కి ఆతిథ్యమిచ్చిన దేశం? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, ఫ్రాన్స్. ఏఐ యాక్షన్ సమ్మిట్ 2025ను ఫ్రాన్స్లోని ప్యారిస్లో ఫిబ్రవరి 10 మరియు 11 తేదీల్లో నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 10 నుండి 12 వరకు ఫ్రాన్స్లో మరియు ఫిబ్రవరి 12, 13 తేదీల్లో అమెరికాలో పర్యటించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్తో కలిసి కృత్రిమ మేధ కార్యాచరణ సదస్సులో మోదీ పాల్గొన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, 18వ ప్రవాసీ భారతీయ దివస్ కన్వెన్షన్ 2025ను ఎక్కడ నిర్వహించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, భువనేశ్వర్. 18వ ప్రవాసీ భారతీయ దివస్ కన్వెన్షన్ 2025ను ఒడిషాలోని భువనేశ్వర్లో జనవరి 8 నుంచి 10 వరకు నిర్వహించారు. 18వ ప్రవాసీ భారతీయ దివస్ కన్వెన్షన్ 2025 థీమ్ వచ్చేసి డయాస్పోరాస్ కాంట్రిబ్యూషన్ టు ఏ వికసిత్ భారత్. 18వ ప్రవాసీ భారతీయ దివస్ కన్వెన్షన్ 2025 ముఖ్య అతిథి ట్రినిడాడ్ అండ్ టొబాగో అధ్యక్షురాలు క్రిస్టిన్ కార్లా కంగాలు వర్చువల్గా పాల్గొన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, 8వ ఎడిషన్ రైజినా డైలాగ్ను ప్రధాని మోదీ ఇటీవల ప్రారంభించారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, 10వ. ప్రపంచ రాజకీయ ఆర్థిక పరిస్థితులపై చర్చించడానికి నిర్వహించే 10వ రైజినా డైలాగ్ను ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 17న ఢిల్లీలో ప్రారంభించారు. 10వ రైజినా డైలాగ్ 2025 థీమ్ వచ్చేసి కాలచక్ర, పీపుల్, పీస్ అండ్ ప్లానెట్. న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్, అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బార్డ్తో పాటు 125 దేశాలకు చెందిన 3500 మంది ప్రతినిధులు రైజినా డైలాగ్లో పాల్గొన్నారు. విదేశీ వ్యవహారాల శాఖతో కలిసి అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ అనే సంస్థ రైజినా డైలాగ్ను నిర్వహిస్తోంది. నెక్స్ట్ క్వశ్చన్, నాటో శిఖరాగ్ర సదస్సు లేదా నాటో సమ్మిట్ 2025కు ఆతిథ్యమివ్వనున్న దేశం? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, నెదర్లాండ్స్. నాటో శిఖరాగ్ర సదస్సు 2025 జూన్ 24 నుంచి 26 వరకు నెదర్లాండ్స్లోని ది హేగ్లో జరగనుంది. నాటో సమ్మిట్ 2024 అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో జరిగింది. నాటో సమ్మిట్ 2024 అమెరికా, నాటో సమ్మిట్ 2025 నెదర్లాండ్స్. నాటో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యాలయం బెల్జియం రాజధాని బ్రసెల్స్లో ఉంది. నాటో ఏర్పడిన సంవత్సరం 1949. నాటోలోని సభ్య దేశాల సంఖ్య 32. నాటో అనేది అత్యంత శక్తివంతమైన సైనిక కూటమి.
ఫిన్లాండ్ 2023లో నాటోలో 31వ సభ్య దేశంగా చేరింది. 2024లో స్వీడన్ 32వ సభ్య దేశంగా నాటోలో చేరింది. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు, 31వ సభ్య దేశం ఫిన్లాండ్, 32వ సభ్య దేశం స్వీడన్. నాటో ప్రస్తుత సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే. నెక్స్ట్ క్వశ్చన్, G7 శిఖరాగ్ర సదస్సు లేదా G7 సమ్మిట్ 2025ను ఏ దేశంలో నిర్వహించనున్నారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, కెనడా. 51వ G7 శిఖరాగ్ర సదస్సు 2025 జూన్ 15 నుంచి 17 వరకు కెనడాలో నిర్వహించనున్నారు. G7 సభ్య దేశాలు కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, UK మరియు అమెరికా.